జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. 2026వ సంవత్సరం మే మాసం తులారాశి వారి యొక్క రాశి ఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం 4. ఇది రాహు సంబంధమైనటువంటి ఫలితం. ఎంతో కాలంగా దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క బలాన్ని మనం చూసాం ఇప్పటిదాకా. దీంతోపాటు మీకు శుక్ర సంబంధమైనటువంటి బలం కూడా రాబోతుంది. అంటే మరింత దైవ బలం మీకు రాబోతూ ఉంటుంది. ఉద్యోగంలో, వ్యాపారంలో మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా చాలా యోగదాయకమైనటువంటి ఫలితాన్ని మనం పొందుతాం. అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో మీ యొక్క జీవితం తప్పకుండా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం వల్ల మీ దైనందిన జీవితంలో చాలా గొప్ప గొప్ప ఫలితాలని మీరు పొందబోతున్నారు. ఆర్థికపరమైనటువంటి వృద్ధి కూడా కొనసాగబోతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ కూడా లభిస్తుంది. మీతో పాటుగా ఉన్న సహచరుల యొక్క సహాయ సహకారాలు విశేషంగా లభించడంతో పాటు పై అధికారుల యొక్క అనుకూలత మీకు తప్పకుండా లభిస్తుంది. కానీ మాసం మధ్యలో అంగారకుడు కుజుడు మీ యొక్క సప్తమ స్థానంలోకి ప్రవేశమవటం ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితాన్ని చూస్తే వివాహ జీవితంలో భార్యాభర్తల మధ్య ఏవైనా చిన్న చిన్న తగవులు రావటం, అభిప్రాయ భేదాలు రావటం, అంటే చిన్న చిన్న విషయాలను కూడా మనస్పర్ధలుగా మలుచుకునేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. మానసికమైనటువంటి ప్రశాంతతని మనం పోగొట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రత్యేకించి వివాహ జీవితానికి, వివాహ బంధానికి మాత్రం మీరు కొంత విలువనివ్వటంతో పాటుగా జీవిత భాగస్వామితో అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇదొక్క విషయం మాత్రమే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం. ప్రత్యేకించి అష్టమ స్థానం, భాగ్యస్థానంలో ఉన్నటువంటి ఇతర గ్రహాలు రవి, బుధుడు, శుక్రుడు, దేవగురు అయినటువంటి బృహస్పతి, ఈ 4 గ్రహాల యొక్క అనుకూలత వల్ల ఫలితంగా అష్టమ భాగ్యస్థానాలు చాలా యోగదాయకంగా ఉన్నాయి. మాసం మధ్యలో అదృష్టం తోడవటం వల్ల ఆర్థికంగా చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతులు వస్తాయి. అవకాశాలు కలిసి రావటం వల్ల ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగం కూడా కలిగే అవకాశం ఉంది. కాబట్టి మీరేదైనా సరే వృత్తి, ఉద్యోగం కాకుండా అదనపు ఆదాయం కోసం మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. సులభంగా ధనాన్ని సముపార్జించేటువంటి పనులు ఏవైనా ఉంటే తప్పకుండా అవన్నీ కూడా మీకు లభించేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. తులారాశి జాతకుల యొక్క జీవన గమనంలో గత కొద్ది కాలంగా మనం అనుకూలవంతమైనటువంటి గ్రహగతుల యొక్క పరంపరను మనం చూస్తున్నాం. అంటే తీక్షణంగా దేశ కాలమాన పరిస్థితుల్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, కొన్ని రాసుల వారికి ఎంత ఇబ్బందికరమైన స్థితిగతులు వచ్చినా తులారాశి జాతకుల యొక్క జీవన గమనంలో మాత్రం కాస్త ఉపశమనాన్ని లభించగలిగిన గ్రహగతుల్ని మనం చూస్తుంటాం. ప్రత్యేకించి అందరూ అనుకుంటుంటారు, మరి తులారాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఇన్ని అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు ఉంటే అనుభవంలోకి వచ్చే వరకు కొంతమంది జీవితంలో మాది కూడా తులారాశే, ఈ విధమైనటువంటి ప్రయోజనాలు మాకెందుకు కలగట్లేదు, అంటే గోచారవశాత్తు ఉన్న ఫలితాలు ఇప్పుడు మాకెందుకు కలగట్లేదు అన్నటువంటి ఆలోచన కలుగుతుంటుంది. అంటే మీరు పుట్టినటువంటి సమయంలో ఆయా గ్రహగతులు, ఆయా గ్రహాల యొక్క బలాబలాలను బట్టి పూర్వజన్మకు సంబంధించినటువంటి కొన్ని కర్మ ఫలితాలు గ్రహగతులు అనుకూలవంతమైన సమయంలో కూడా మిమ్మల్ని పరీక్ష పెట్టేటువంటి పరిస్థితులు కొనసాగుతూ ఉంటాయి. వీటి పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి. అయినప్పటికీ కూడా ఆ పరీక్షలు కూడా ఈ మాసంతో తీరిపోయి గత కర్మ ఫలితాలన్నీ కూడా శూన్యమైపోయి పుణ్యకర్మలన్నీ కూడా అక్కరకు వచ్చి
అనుకూలవంతమైన ఫలితాలు ఇవ్వటం తులారాశి జాతకుల యొక్క జీవన గణనలో తప్పకుండా జరుగుతుంది. కుటుంబం, సంతానం, వ్యక్తిగతమైనటువంటి జీవితం కోసం ఎక్కువగా ఆలోచిస్తారు. విలాసవంతమైనటువంటి ఇల్లు, విలాసవంతమైనటువంటి జీవితం కోసం మీరు చేసే ప్రయత్నాలు తప్పకుండా సఫలీకృతం అవుతుంటాయి. స్థిర చరాస్తుల్ని మీరు తప్పకుండా వృద్ధి చేసుకునేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తుంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఒక్కసారిగా కొన్ని అద్భుతమైనటువంటి ప్రయోజనాలతో పాటు ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు కూడా కలిసి వచ్చే అవకాశం రవి బుధుల యొక్క కారణంగా కనిపిస్తుంది. అనుకూలవంతమైనటువంటి గ్రహగతులు కనిపిస్తున్నాయి. ఈ రాశిలో ఉన్న విద్యార్థులు గొప్ప ఉత్తీర్ణతను సాధిస్తారు. ప్రఖ్యాతి చెందినటువంటి కళాశాలలు లేదా యూనివర్సిటీలో తప్పకుండా మీరు ప్రవేశాన్ని పొందేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి యోగదాయకమైనటువంటి ఫలితం లభిస్తుంది. అనుకూలవంతమైనటువంటి అంశాలను మీరు చూసేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. ప్రత్యేకించి వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి వివాహ యోగం, సానుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు తప్పకుండా లభించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి కానీ, అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు రావటానికి గాను తులారాశి జాతకుల యొక్క జీవన గమనంలో అమ్మవారి స్వరూపాన్ని ఆరాధన చేయండి. మహాలక్ష్మి అమ్మవారిని విశేషంగా పూజించండి. ఒక పంచముఖి రుద్రాక్షని, మహాకాలభైరవ వృక్షను మెడలో ధరింపచేసుకోవటం యోగదాయకమైన ఫలితాలకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి తంత్రమాల చూర్ణంతో అనునిత్యం కూడా స్నానం చేయటం వల్ల మీరు అనుకుంటున్నట్టుగా గతానికి సంబంధించిన కర్మ ఫలితాలు శూన్యమైపోయి అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు తప్పకుండా లభించేటువంటి అవకాశం మీకు కలిగేటువంటి అవకాశం తప్పకుండా కనిపిస్తుంది. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.